మాయమైపోతున్నాడమ్మా పాట నీ కంఠంలో చాలా బాగుంటుంది. నేను ఈ పాట సినిమాలో వచ్చినప్పటికీ కూడా ఈ పాటని మళ్ళా నీ గొంతులో వినాలని ఎన్ని సిరుసులు నేలరాలగా పాట విన్న తర్వాత ఆ పాట విని నా ఫోన్ నెంబర్ కోసం వెతికి ఆ లాస్ట్ కు అరుణోదయ నాగన్న దగ్గర నా నెంబర్ వెతికి మా కమ్మ వచ్చి నన్ను కలిసి నాతో పాటు నాకు షాలో కప్పి నాతో పాటు ఈ పాట పాడిపియాలమ్మా నన్ను విల్సనన్న వరంగల్ పోయి విల్సనన్న మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏం చేస్తారో తెలియదు నిర్మల నువ్వు ఈ పాటను హైలైట్ చేయాలని అన్నతో చెప్పి ఈ పాటని పాడిపించడం జరిగింది. అసలు బాధాకరం ఏంటంటే మొన్న వచ్చిన వర్షాలకి వరంగల్ మొత్తం కూడా మునిగిపోవడానికి వచ్చింది. లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈ పాట రిలీజ్ కావాలి. ఇంత బాగా వచ్చిందని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మిక్సింగ్ లో ఆగిపోయింది పాట. ఆయన చాలా హ్యాపీగా అంటే చాలా బాగుందమ్మా మీ గొంతులో అని కూడా సంతోషంగా నన్ను దగ్గర తీసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొత్త చరణం కూడా ఇందులో కొత్త చరణం యాడ్ చేసింది ఇందులో ఒకటి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మనితు జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నం అడిగితే చాలు కన్న బిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరుముసలి తన మది ముసురు తీస్తూ ఉంటే పిసరంత వలలేక కసిరిచ్చి కొడతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోగలమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెనుభాషాంధకారంలోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. థ్యాంక్ యూ.